హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వాట్ ఈజ్ యూజర్ ఎఫ్ యూజర్ ఫర్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. యూజర్ ఎఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ హుక్ అనమాట మనకి రియాక్ట్లో. యూజర్ ఎఫ్ ఈజ్ ఏ స్పెషల్ హుక్ ఇన్ రియాక్ట్ దట్ లెట్స్ యూ క్రియేట్ ఏ మ్యూటబుల్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్. అంటే యూజర్ ఎఫ్ అనేది ఎలా అంటే మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అనమాట. మ్యూటబుల్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటే ఇది మారుతుంది అనమాట. మ్యూటబుల్ అంటే మారడం, ఇమ్యూటబుల్ అంటే మారకుండా ఉండటం అనమాట. మార్పు అంటే స్టేట్ లేదా డేటాలో ఉన్న డేటాని క్రియేట్ చేయడానికి, దాంట్లో మార్చడానికి మనము వాడే ఇదొక స్పెషల్ హుక్ అనమాట. అన్ని హుక్ లాగానే మీనింగ్ ఇట్ కెన్ హోల్డ్ డేటా దట్ పర్సిస్ట్ బిట్వీన్ రెండర్స్ వితౌట్ కాజింగ్ ద కంపోనెంట్ టు రీరెండర్. మిగతా హుక్స్ ఏంటంటే ఒక రియాక్ట్లో మనము ఒక స్టేట్ ఏ హుక్ అయినా తీసుకోండి, అది ఏం చేస్తుందంటే స్టేట్ చేంజ్ అయినప్పుడు రీరెండర్ అవుతుంది అనమాట. కంపోనెంట్ రీరెండర్ కంపల్సరీ అవుతుంది స్టేట్ చేంజ్ చేసినప్పుడు, అంటే హుక్ మనం వాడి అక్కడ డేటాను చేంజ్ చేసినప్పుడు. కానీ యూజర్ ఎఫ్ ఏంటంటే మనకి స్టేట్లో చేంజ్ అయినా సరే ఇక్కడ రీరెండర్ అనేది అవ్వదన్నమాట. వితౌట్ రీరెండరింగ్ మనము డేటాని చేంజ్ చేయడం కోసము, మ్యూటబుల్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ కోసము ఇది వాడతాం అనమాట యూజర్ ఎఫ్ అనేది. మిగతా వాటికి దీనికి తేడా మెయిన్ అనమాట. అదే యూజర్స్ ఏముంటాయంటే టు డైరెక్ట్లీ యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ డామ్ ఎలిమెంట్స్. ఇది ఏం చేస్తుందంటే డామ్ ఎలిమెంట్స్ అంటే మనకు తెలుసు డామ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అనమాట. ఏ ఎలిమెంట్ అయినా సరే డామ్ ఎలిమెంట్స్లో దేనైనా సరే ఇది ఏం చేస్తుంది, మానిపులేట్ చేస్తున్నాం, డైరెక్ట్గా మానిపులేట్ చేస్తున్నాం వితౌట్ రియాక్ట్ స్టేట్. ఎందుకంటే ఇది రీరెండర్ అవ్వకుండా ఉండడానికి. టు స్టోర్ వాల్యూస్ దట్ యూ వాంట్ టు కీప్ బిట్వీన్ రెండర్స్ బట్ డోంట్ వాంట్ టు ట్రిగర్ రీరెండరింగ్ లైక్ స్టేట్ డస్. ఇంకా ఏంటంటే దీని యొక్క మెయిన్ కాజ్ ఏంటంటే స్టోర్ వాల్యూస్, అంటే వాల్యూస్ని స్టోర్ చేయడానికి కూడా దీన్ని వాడతారు. మనం అసలు హుక్ అనేది స్టేట్ అనేది ఎందుకు వాడతామంటే వాల్యూస్ని స్టోర్ చేయడానికి, డేటాని స్టోర్ చేయడానికి. ఇది కూడా డేటాని స్టోర్ చేయడానికి వాడతారు. కీప్ బిట్వీన్ రెండర్స్ అంటే మనకి రెండర్స్ అంటే రీరెండర్స్ అవుతున్న దాని మధ్య లోపల మనకి డేటాని ఒక స్టేట్లో మనం ఒక డేటాని స్టోర్ చేయాలంటే మిగతా స్టేట్ వాడితే ఏమైంది అంటే, మిగతా హుక్స్ వాడితే ఏమైంది అంటే మనకి రీరెండర్ అవుతుంది అనమాట కంపోనెంట్. ఇక్కడ రీరెండర్ అవ్వకుండా ఇది ఏం చేస్తుంది, స్టేట్ వాల్యూస్ని చేంజ్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది అనమాట. ఇది యూజర్ ఎఫ్ యొక్క మనకి మెయిన్ యూజ్. అయితే దీని ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ చూడండి, యూజర్ ఎఫ్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. యూజర్ ఎఫ్ ఇక్కడ కాన్స్ట్ ఇన్పుట్ రెఫ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీని లోపల మనం యూజర్ ఎఫ్ని అసైన్ చేసాం. ఇది యూజర్ ఎఫ్ ఇక్కడ దీనికి ఇది యూజర్ ఎఫ్ యొక్క ఫ్యూచర్ మొత్తం ఇన్పుట్ రెఫ్కి మనకి అసైన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వాడాను ఇన్పుట్కి రెఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ రెఫ్ అని చెప్పేసి దీనికి వాడాము. అంటే ఈ రెఫ్ అనేది పనిచేస్తాం. అంటే దీని యొక్క వాల్యూస్ని మనము స్టోర్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. ఇన్పుట్ యొక్క వాల్యూస్ వితౌట్ రీరెండరింగ్ అనమాట. వితౌట్ రీరెండరింగ్ దీని యొక్క వాల్యూస్ని మనము స్టోర్ చేసుకోవచ్చు, మనం వాల్యూస్ని మ్యానిపులేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది యూజర్ ఎఫ్ యొక్క యూజెస్.